ఇద్దరు అబ్బాయిలు ఒకే రూమ్ లో ఉండకూడదు, అది రూల్ అట. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కోతులను అయితే వేటాడడానికి వెళ్తారు. అది కాదు, ఏదైనా పెద్ద వర్షం వస్తే అసలు వీళ్ళకి ఉండడానికి చోటు కూడా లేదు. అలాగే చేద్దాం. సన్ రైజ్ అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. అక్కడ బేనత్ మనీ ఒక్కోడు ఒక డైరెక్షన్ లో పరిగెడుతుంటే మనకెలా తెలుస్తుంది. అమ్మా దా వేటాడదాం దా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్ అయితే చేస్తున్నాం బై ల్యాండ్ బోర్డర్స్లో. ఈ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం ఇథియోపియా నుంచి కెన్యా వచ్చాం, కెన్యా నుంచి తాంజానియా వచ్చాం. ఇప్పుడైతే తాంజానియాలో ఆరుషా అనే టౌన్లో ఉన్నాను. సో నాకు ఇప్పటివరకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, బ్రో హడ్జాబే ట్రైబ్ని వెళ్ళి విజిట్ చేయండి అని చెప్పి. ఎందుకంటే ఈ తాంజానియా కంట్రీలో చాలా ఫేమస్ అనమాట ఆ ట్రైబ్. హంటింగ్ ట్రైబ్ అంటూ ఉంటారు వాళ్ళని. సో ఫైనల్గా అయితే మనం హడ్జాబే ట్రైబ్ని విజిట్ చేసేసాం. అండ్ దట్టు వీడియో అయితే లెంత్ చాలా ఎక్కువ వచ్చిందనమాట, అరౌండ్ ఒక 65 minutes అలా వచ్చింది. సో ఈ వీడియోని అయితే 3 parts కింద అయితే నేను పోస్ట్ చేయబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవ్రీ పార్ట్లో ఒక యూనిక్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. అసలు పిచ్చెక్కిపోయింది నాకైతే ఈ ట్రావెలింగ్ ఈసారి అయితే హడ్జాబే ట్రైబ్ని విజిట్ చేసినప్పుడు. అది ఎందుకో ఏంటో అనేది మీరు వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ 3 parts చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మిస్ చేయకుండా చూడండి. చాలా కష్టపడి చేశాను, ఆల్మోస్ట్ లైఫ్ కూడా ఎండ్ అయిపోద్దేమో అనుకున్నాను. కొన్ని సిచ్యువేషన్స్లో అంత దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేశా. సో చూడండి, చాలా బాగుంటుంది వీడియో. Moja ile kule pele. Ile 1000. My what is there? That is this. అది కాదురా. Quero kule pele. Yeah, para aqui, quero ir kule pele. Go, brother, my friend. How are you? Okay. Oh my god. ఇప్పుడైతే మేము కరాటో అనే ప్లేస్కి వెళ్తున్నాం, ఈ మండోలి అనే ప్లేస్ నుంచి. కరాటో దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. నేను లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే జూలై మంత్లో వచ్చినప్పుడు సేమ్ ఎక్కడికే వచ్చాను. ఈ కరాటో నుంచి మంగోలా అనే ప్లేస్కి వెళ్ళాలి. మంగోలా ప్లేస్ నుంచి హడ్జాబే దగ్గరికి వెళ్ళడానికి రూట్ ఉంటుంది. సో అక్కడికి ఇంకా ఈ టైంలో వెళ్దామో తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ డార్క్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇల్లు మొత్తం ఫిల్ అయ్యి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోద్ది. ఇదిగోండి, మేము ఇక్కడ చిన్న వ్యాన్ లాగా ఉంది కదా, 4x4 వెహికల్ లా ఉంది, దాంట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. Mosquito. Your name? Mu. Your name Mosquito? Yes, Mosquito. His name is Mosquito? My name is Mosquito. Mosquito. Yes. Mosquito. You are Mosquito. Yes, man. I am Money. Nani? My name is Money. Nani. My name is Money. Nani. My name is Mosquito. Mosquito. Brother per Mosquito anta. My name is Elia. 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 Yeah, Elia. Sawa. Yeah. Rishi, bro. You know his name? His name is Mosquito. Mosquito. ఇదిగోండి, ఈ వ్యాన్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఒక్కరికి పర్ హెడ్ ఫ్రంట్ ఓకే, ఒక్కరికి 3000 తాంజానియా షిల్లింగ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మంగోలా వరకు వెళ్ళడానికి. ఓకే ఎగ్జాక్ట్గా 1 year అయితే అవుతుంది సేమ్ ఇదే ప్లేస్కి వచ్చాను. నేనైతే ఇప్పుడు ఊహించలేదు మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తాను అని. సో మీకు మళ్ళీ అద్భుతమైన వీడియోలు అయితే చూపించబోతున్నాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఆ వీడియోలు చాలా మంచిగా వైరల్ అయ్యాయి. తిరిగి నేను ఈ హడ్జాబే ట్రైబ్ నుంచి మళ్ళీ ఆరుషా సేమ్ డేలో వచ్చి సేమ్ డేలో వెళ్ళిపోయాను. బట్ ఈసారి ఏంటంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కోతులను అయితే వేటాడడానికి వెళ్తారు. సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళతో పాటు వెళ్ళి. కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే సరిగా లేదు, ఎందుకంటే మేము టూర్ ఏం బుక్ చేసుకోలేదు, గైడ్ ఎవరు లేరు. డైరెక్ట్గా లాస్ట్ టైం వచ్చాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ కరాటు వరకు అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఇంకా
మా మంగోలా అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి ఎవరైనా బోడా డ్రైవర్ని పట్టుకొని బేరం ఆడుకొని చూడాలి రేపు. కాకపోతే వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 2-3 పార్ట్లు అయితే వస్తుంది, చూస్తూనే ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ నేను చేసిన వీడియోలు ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చూసేయండి, చాలా మంచిగా ఉంటాయి. ఈ వీడియో చివరిలో ఆ వీడియో లింకులు కూడా ఇస్తాను. రోడ్డు అంతా అసలు చాలా దరిద్రంగా ఉంది, మొత్తం బొగ్గుగా అయిపోయి, మొత్తం రాయిలే, మొత్తం ధూళే. మొగోరఫాని అనే ప్లేస్లో అయితే దిగాలి మేము. చూసారా అసలు లోపల అయితే గ్యాస్ సిలిండర్లు పెట్టారు మొత్తం బ్యాక్ సైడ్ అంతా. ఇప్పుడే గొరఫాని అనే ప్లేస్లో అయితే రీచ్ అయ్యాం. నా ఫ్రెండ్ ఒకరు అయితే ఇక్కడ దిగమని చెప్పారు. నేను యాక్చువల్గా లాస్ట్ టైం వేరే చోట్ల దిగాను, కాకపోతే ఈసారి ఏంటంటే ఇక్కడ దిగమని చెప్పారు. ఇక్కడి నుంచి వేరే చోటుకి అయితే తీసుకెళ్తా అన్నారు ఒక గైడ్ వచ్చి. సో ఇప్పుడే గొరఫాని అనే ప్లేస్లో రీచ్ అయ్యాం. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఒక జంక్షన్ లాంటి ప్లేస్లో దిగాను. ఇప్పుడైతే అన్ని రూపురేఖలు మారిపోయాయి, ఆ రోడ్డు మాత్రం అలాగే ఉంది కానీ మిగతా అన్ని ప్లేస్లు అయితే మారిపోయాయి. కాకపోతే నేను లాస్ట్ టైం వెళ్ళిన మళ్ళీ సేమ్ ప్లేస్కి ఎందుకు వెళ్ళడం, ఈసారి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పి, ఎందుకంటే ఈ దగ్గరలో చాలామంది ఉంటారు వాళ్ళు, సో వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నా. అందుకనే ఈ గొరఫాని అనే ప్లేస్ దగ్గర అయితే దిగితే ఇక్కడి నుంచి మనం అడ్జాబే దగ్గరికి వెళ్ళొచ్చు అంట. అందుకని నేను ఈ జంక్షన్లో దిగిపోయాను. అండ్ నాతో పాటు కేరళ నుంచి బ్రో చూపాను కదా రిషి అని, ఆ బ్రో కూడా ఇక్కడే ఉన్నాడు. సో మేమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక ఏదైనా ప్లేస్ ఎత్తుక్కోవాలి నైట్ స్టే చేయడానికి. ఎందుకంటే ఆ అడ్జాబే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అయితే హంటింగ్కి వెళ్తారంట, 5కి 5:30కి అలాగా. సో దానికి మేము ప్లాన్ చేస్తున్నాం, చూడాలి. మొత్తం బొగ్గు అయిపోయాను ఈరోజు అయితే. అసలు హెక్టిక్ డే. ఆరుషా నుంచి బయలుదేరి ఫస్ట్ మండోలీకి వెళ్ళాం. మా మండోలీ నుంచి మండోలీ జూకి వెళ్ళాం. మండోలీ జూ నుంచి మళ్ళీ ఏదో జలపాని అనే ప్లేస్కి వచ్చాం. ఆ జలపాని నుంచి కరాటుకి వచ్చాం. కరాటు నుంచి మళ్ళీ ఈ గొరఫానికి వచ్చాం. సో చాలా హెక్టిక్ డే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 5 మటాటులు అయితే మారాము ఈరోజు. ఏదైనా స్టే అయితే ఎతుకుతాం, వెళ్ళి రూమ్కి వెళ్ళాక మిగతా విషయాలు అయితే మాట్లాడతాను. ఇప్పుడే ఒక గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. బారే గెస్ట్ హౌస్ అట. ఈ గెస్ట్ హౌస్ పేరు ఈ గొరఫాన్ దగ్గర ఉంది. కొంచెం చూడడానికి అయితే కొత్తగా ఉంది గెస్ట్ హౌస్, నీట్గా కూడా ఉంది, విశాలంగా. మేమేం అడిగామంటే యాక్చువల్గా బయట టెంట్ వేసుకుంటాం అంటే లేదు ఒప్పుకోలేదు, అసలు కుదరదు, రూమే తీసుకోవాలి అన్నారు. ఇక్కడ ఇంకొక కామెడీ విషయం ఏంటంటే తాంజానియాలో 2 అబ్బాయిలు ఒకే రూమ్లో ఉండకూడదు, అది రూల్ అట. అది ఏం దిక్కుమాల రూల్ నాకు అర్థం కావట్లేదు. సో 2 అబ్బాయిలు మాత్రం ఒకే రూమ్లో ఉండకూడదు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా వచ్చి చెక్ చేసినా సరే అది ఇల్లీగల్. ఇక్కడ 2 అబ్బాయిలు అయితే కలిసి ఉండకూడదు అంటున్నారు. ఏం అర్థం కాలేదు నాకు. కిందటిసారి నేను వచ్చినప్పుడు కిగోమా అనే ప్లేస్లో ఆ హోటల్లో సీన్ గుర్తొచ్చింది, సేమ్ అక్కడ కూడా ఇలానే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇలా అనేసరికి నాకు అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. బట్ ఏదో విధంగా కన్విన్స్ చేసి అయితే ఈ రూమ్ తీసుకున్నాం, నేను నా రిషి బ్రో. రూమ్ అయితే కొంచెం నీట్గా బాగానే ఉంది. దోమలు కట్టినది ఇది కొంచెం చూడొచ్చు. ఒప్పుకోలేదు అసలు. ఇక్కడ ఈ తిను రిసెప్షనిస్ట్ అనమాట, అసలు ఎంత చెప్పినా సరే ఒప్పుకోలేదు. 2 కలిసి ఒక రూమ్లో ఉంటామంటే లేదు ఇక్కడ ఇల్లీగల్ అని చెప్పారు. కాకపోతే ఏదో రకంగా అలా కన్విన్స్ చేసాం. చూడొచ్చు హాట్ వాటర్ అది కూడా ఉంది, సపరేట్ స్విచ్. కాకపోతే ఏంటంటే ఈ ప్లేస్లో అసలు సిగ్నల్ అనేది సరిగా రావట్లేదు, దట్టు వైఫై కూడా లేదు, అదొక్కటే ఇబ్బంది. ఇక్కడ ఏంటంటే చాలామంది ట్రక్ డ్రైవర్లు, తర్వాత ఈ ట్రిప్స్ తీసుకెళ్ళడానికి టూర్ గైడ్లు వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ గెస్ట్లను అయితే వేరే దగ్గర మంచి హోటల్స్లో స్టే చేసి వాళ్ళైతే ఇలాంటి బడ్జెట్ హోటల్స్లో స్టే చేస్తారు గైడ్స్. చూడొచ్చు ఇక్కడ 4x4 జీప్ కూడా ఉంది. కాకపోతే కొన్ని రూమ్స్కి మాత్రం బయటనే ఉన్నాయి వాష్రూమ్స్. మాకైతే అటాచ్డ్ బాత్రూమే ఉంది. దీనికి వచ్చేసి మాకు ఈ రూమ్కి 20,000 తాంజానియా షిల్లింగ్ అయితే పడింది ఈ రూమ్కి. అంటే దాదాపు ఒక 600 రూపాయలు అనుకోండి, 650 అలా పడుతుంది. పర్వాలేదు, ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి స్ప్లిట్ అవుతుంది బాగానే. పొద్దున్న టైం ఇప్పుడు 5:30 అవుతుంది. అసలు నైట్ నిద్రపోయినప్పటికి 12:30 అలా అయింది. ఇంకా వీళ్ళు కోతులు పట్టడం ఏంటో తెలియదు కానీ ఇంకా పొద్దున్న వీళ్ళ కోసం నిద్ర లేవాల్సి వచ్చింది. ఇక్కడ ఒక బోడ డ్రైవర్ అంటే లోకల్ గైడ్ నా ఫ్రెండ్ ఒకరు ఉంటే, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తిను రజాక్ అని చెప్పి బ్రదర్. సో బ్రదర్తో పాటు వెళ్ళిపోతాం మనం తన బైక్ మీద. చాలా చలి ఎక్కువ ఉంది ఇక్కడ. హడ్జాబే దగ్గరికి వెళ్ళడానికి బండిలో పెట్రోల్ అయితే వేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు ఎక్కువ బాక్సర్ వల్లే వాడతారు కదా. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 3,500 1 లీటర్ ప్రైస్, అది కూడా బ్లాక్లో.
ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియా అంతా ఒక ఫారెస్ట్ ఏరియా. దీన్ని లేక్ ఎయాసి అంటారు. ఈ చుట్టుపక్కల అయితే మొత్తం ఫారెస్టే, చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియా. కాకపోతే ఇక్కడ మనకి లయన్స్ ఇలాంటివి అయితే ఉండవు. కాకపోతే మిగతా చాలా వరకు యానిమల్స్ అయితే ఉంటాయి, హైనాలు, తర్వాత ఎలిఫెంట్స్, ఇవన్నీ. దీన్ని లేక్ ఎయాసి అంటారు. హడ్జాబే ట్రైబ్ కానీ లేదంటే ఇంకొందరు ట్రైబ్స్ అయితే ఈ లేక్కి ఆనుకొని ఉన్న అడవిలో అయితే నివసిస్తూ ఉంటారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లేక్ దగ్గరికి అయితే చాలా యానిమల్స్ అయితే వస్తాయి కదా. లేక్ ఎక్కడ ఉందంటే అక్కడ ఉంటాయి యానిమల్స్, ఎందుకంటే వాటర్ తాగడానికి వస్తూ ఉంటాయి కదా. సో వాటిని ఎక్కువ వీళ్ళు వేటాడి తింటూ ఉంటారు. సో హడ్జాబేని హంటింగ్ ట్రైబ్ అంటారు కదా, అందుకనే వాళ్ళు మనం ఎక్కువ అయితే ఈ లేక్ రీజియన్స్లో చూడొచ్చు. గత అరగంట సేపు నుంచి తొక్కలో రోడ్లు అలా వస్తూనే ఉన్నాం. సన్ రైజ్ అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా ముందునే ఇంకొక హడ్జాబే గుంపు అయితే ఉంది. కాకపోతే వాళ్ళైతే బబూన్స్ని హంట్ చేయరంట, కోతుల్ని వేటాడరంట ఆ కమ్యూనిటీలో. వేరే ఫ్యామిలీ దగ్గరికి అయితే వెళ్తున్నాం, వాళ్ళు ఎవరైతే కోతులను వేటాడతారో. బైక్లో చాలా సౌండ్లు అయితే వస్తున్నాయి, అందుకని ఆగి చెక్ చేస్తున్నాం బైక్ ఏమైనా పంచర్ అయిందా ఏంటని. పొరపాటున బైక్ కనుక ఇక్కడ పంచర్ అయిందా అంతే, చచ్చినట్టే. ఒక్క మనిషి కూడా లేడు. అప్పుడప్పుడు ఏదో ఇలా బోడ మీద ఎవరో టూరిస్టులు తీసుకెళ్లే వాళ్ళు తప్ప ఎప్పుడు కనబడట్లే. బ్రదర్ స్టాండ్. యా, ఇక్కడ నుంచి ఇటువైపు అయితే వెళ్ళాలట. ఇక్కడ మట్టి ఉంది మొత్తం, అందుకని చెప్పి కొంచెం ముందుకు నడుచుకొని రండి అని అన్నారు బ్రదర్. ఇప్పుడే ఈ ప్లేస్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. దాదాపు ఒక 40 నిమిషాలు అయితే పట్టింది బైక్ మీదే. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ బోబాబ్ ట్రీస్ అంటారు వీటిని. ఈ కమ్యూనిటీ ఏంటంటే ఒక 6-7 ఫ్యామిలీస్ ఉన్నాయి. చూడండి వీళ్ళు ఇల్లు ఎలా ఉన్నాయో. పైన పైకప్పు లేదు, ఏమీ లేదు, జస్ట్ కొంచెం గడ్డితో అలాగా చుట్టేసి ఉంచారు. చిన్న డోర్ కట్ను, ఒక గుడ్డ అయితే కట్టారు. మనం చూడొచ్చు పైనుంచి ఎలా ఉందో. ఏదైనా పెద్ద వర్షం వస్తే అసలు వీళ్ళకి ఉండడానికి చోటు కూడా లేదు. అప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ కొండల్లో ఉన్నాయి కదా, రాయిల మధ్యలోకి వెళ్ళి తలదాచుకుంటున్నారు. మనం ఇప్పుడు ఈ హడ్జాబే ట్రైబ్ వాళ్ళతో కలిసి ఎర్లీ మార్నింగ్ హంటింగ్ అయితే వెళ్ళబోతున్నాం. కిందటిసారి వచ్చినప్పుడు సాయంత్రం అయితే వచ్చాను, అప్పుడైతే హంటింగ్కి వెళ్ళాం కానీ ఏం దొరకలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేమైతే కోతులను వేటాడడానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ హడ్జాబే ట్రైబ్లో వీళ్ళు ఎక్కువ వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే కోతులు, తర్వాత కొంచెం పెద్ద యానిమల్స్ లైక్ యాంటిలోప్స్ కానీ జింకలు ఇలాంటివి ఎక్కువ వేటాడుతూ ఉంటారు. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ మాత్రం కోతులు అనమాట. వాళ్ళకి చాలా ఇష్టం అవి తినడం. సో వాటిని అయితే వేటాడడానికి వెళ్తున్నాం. వీడియో అయితే అదిరిపోద్ది అసలు. చుట్టూ అడవి చూడొచ్చు. ఇక్కడ ఇదంతా ఒక ఫ్యామిలీ, ఒక 5-6 ఇల్లులు ఉంటాయి. వాళ్ళు అయితే ఆ పైన రాయిల మీద అయితే నిద్రపోతున్నారు. ఇక్కడ నిద్రపోవట్లేదు ఈ ఇళ్ళల్లో పొద్దున పూట మాత్రమే ఉంటున్నారు. రాత్రిపూట మాత్రం నిద్రపోయినప్పుడు రాయిల మీదకి అయితే వెళ్ళి నిద్రపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఏనుగులు అయితే ఉంటాయట. రాత్రిపూట ఏనుగులు వచ్చి కొన్నిసార్లు ఇల్లుల్ని ధ్వంసం చేసేస్తూ ఉంటాయంట. అంటే వీటిని ఎరగొట్టేయడం, వీటి లోపల చెక్ చేయడం ఏమున్నాయో, ఏమైనా తినడానికి ఉన్నాయని చెక్ చేయడం అలా చేస్తూ ఉంటారంట. అందుకనే వాళ్ళు కొంచెం ఎత్తులో అయితే నిద్రపోతున్నారు. ఇక్కడ వెళ్ళి చలిమంట అది వేసుకొని. వీళ్ళ ఇల్లు కూడా చాలా చాలా చిన్నవి, లోపల ఏం లేదు చూడొచ్చు. చిన్న పొయ్యిలా ఉంది, చిన్న పాప ఉంది. ఫ్యామిలీ, ఇది ఒక ఫ్యామిలీ, ఏం లేవు. సో వీడియో అయితే అసలు అదిరిపోద్ది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాతో పాటు రిషి బ్రో కూడా ఉన్నాడు. మేమైతే ఇక్కడ ఒక గైడ్ అని చెప్పలేము. ఏంటంటే ఇక్కడ వరకు రావాలంటే ఒక 30-35 కిలోమీటర్ లోపలికి వచ్చాం కొంచెం మేము స్టే చేస్తున్న ప్లేస్ నుంచి. సో ఇక్కడ వరకు రావాలంటే మెయిన్ మనకు ఒక పర్సన్ కావాలి. ఎందుకంటే వీళ్ళు అడవిలో ఉన్నారు, ఒక లొకేషన్, జీపీఎస్ ఏమీ లేదు ఇక్కడ, ఎలా వస్తాం? సో మనకు ఒక పర్సన్ అనేది కావాలి. దట్టు వీళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఒక పర్సన్ ఉండాలి. నేను కిందటిసారి వచ్చినప్పుడు వీడియోస్ చేశాను కానీ అప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ అంత అవగాహన లేదు ట్రావెలింగ్ మీద. సో అంత కంగారుగా అయిపోయింది. ఈసారి అయితే క్లియర్గా అదిరిపోయే వీడియోస్ అయితే మీకు చూపిస్తా. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. అండ్ మన ఇథియోపియా కంటెంట్ కూడా ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా రకాల ట్రైబ్స్ గురించి వీడియోస్ అయితే చేసాం. సో వీడియోస్ అయితే అదిరిపోతాయి, మరి చివరి వరకు చూస్తూనే ఉండండి. హంటింగ్ అయితే వెళ్దాం. కుర్రోళ్ళందరూ అయితే రెడీ అవుతున్నారు, బాణాలు అవి పట్టుకొని కొంచెం చలిమంట అయితే కాచుకుంటున్నారు. ఇదంతా వీళ్ళ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ. వీళ్ళు ఏంటంటే అందరూ ఒక హడ్జాబే ట్రైబ్కి సంబంధించిన అందరూ ఒకే దగ్గర అయితే స్టే చేయరు. ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఇంకో మూలన ఇంకో ఫ్యామిలీ, బుషెస్లా అయితే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు ఇలా రౌండ్గా. చూడొచ్చు ఇక్కడ ఒక 10-12 ఇల్లులు అలా ఉన్నాయి.
ఇక్కడ చూడొచ్చు వీళ్ళు వేటకి వెళ్తున్నారు కదా, వీళ్ళతో పాటు అయితే కుక్కలు తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళు కుక్కలు పెంచుకుంటారు అనమాట ఎక్కువ హడ్జాబే వాళ్ళు కుక్కలు మాత్రం తినరు, ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు తీసుకెళ్ళేది, ఎందుకంటే వాళ్ళు హంట్ చేసినప్పుడు ఇవైతే వాళ్ళకి హెల్ప్ చేస్తాయన్నమాట వాటిని చేజ్ చేయడానికి. అందుకనే వాళ్ళు డాగ్స్ని అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఈ అమ్మ పిచ్చ స్పీడ్లో నడుస్తూ ఉంటారు, అదే ప్రాబ్లం. బ్రో దే డోంట్ బైట్ రైట్ బ్రో, దే డోంట్ బైట్, దే ఆర్ ఫ్రెండ్లీ. కమ్ ఆన్ విల్ హంట్. దా వేటాడదాం దా. చిన్న కుక్క పిల్ల వస్తుంది దా. పప్పి అక్కడ ఉండిపోయింది పాపం. ఇప్పుడు ఈ అమ్మ ఇదే పిచ్చ స్పీడ్లో వెళ్తున్నారు. జెట్ స్పీడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కడు. అమ్మా వీళ్ళతో పాటు పొద్దున్నే హంటింగ్కి వెళ్తే నేను నాకు తెలిసి 20-30 కేజీలు తగ్గిపోతాను. అమ్మా బ్రదర్ ఏటో పొద్దున్నే తినేస్తున్నాడు. కోతి ఇప్పుడు వెళ్ళి ఇండైరెక్ట్గా కోతి బట్టలు వేసుకున్నాడు, కోతిని వేటాడడానికి వెళ్తున్నాం అని చెప్తున్నాడు బ్రదర్. అది మనకి ఏం అర్థమే కావాలి. వీళ్ళ లాంగ్వేజ్ భలే క్రేజీగా ఉంటుంది అసలు. ఇదిగోండి అందరూ ఒకే డైరెక్షన్లో అయితే వెళ్ళరు. ఇక్కడైతే ఇద్దరు కదా, ఆ డైరెక్షన్ నుంచి ఒక బ్రదర్ వస్తున్నారు చూడండి. ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్ నుంచి వస్తున్నారు. మ్యాక్సిమం 3-4 మాత్రమే వెళ్తారు వీళ్ళు హంటింగ్కి. ఎక్కువ మంది వెళ్ళినా సరే వీళ్ళకి కష్టం అవుద్ది హంటింగ్ చేయడానికి. నౌ విల్ హంట్ మంకీ. అలాగే చేద్దాం, వేసేద్దాం, అలాగే చేద్దాం. ఇదే నియా ఇదా షార్ప్ గుచ్చుకుంటుందా నియా? పరిగెట్టినప్పుడు ఇగో పరిగెట్టినప్పుడు గుచ్చుకుందనుకో. ఓకే అమ్మా ఏదో చూసినట్టున్నాడు ఈ బ్రదరు, వెతుకుతున్నాడు. అలా పరిగెడితే ఎలారా సడన్గా? అమ్మడి అమ్మ ఇవన్నీ గుచ్చిపోతున్నాయే. అమ్మో నేను కిందసారి వెళ్ళినప్పుడు ఆ చోట్ల కూడా బుష్లు ఉన్నాయి కానీ మరీ ఇన్ని ముళ్ళు లేవు. ఇప్పుడో ముళ్ళు గుచ్చిపోయింది. ఏదో చూసినట్టున్నారు. ఒక్కోడు ఒక్కో డైరెక్షన్లో పరిగెడుతుంటే మనకెలా తెలుస్తుంది ఎటు వెళ్ళాలో. బిగ్ బర్డ్ ఏదో పెద్ద పక్షి దొరికిందంట. పరిగెట్టాలా? ఓకే నియా అమ్మని అమ్మ. మీరు పరిగెడుతున్నారు బాగానే ఉంది. మేము అమ్మో అమ్మా జమ్ అని వెళ్ళిపోతున్నారా మీరు? ఓ మంచి ట్రెక్కింగ్ షూలు వేసుకొని రండమ్మా ఇక్కడికి వచ్చినప్పుడు.
అమ్మా అమ్మా మా చెట్టు అవునవునా చెట్టు మీద ఏదో పెద్ద పక్షి ఉంది. కొట్టు కొట్టు. ఆహా అది కాదు అనియా ఎండో చెప్పింది. అమ్మా ఆల్రెడీ కొట్టేశాడా? ఆల్రెడీ ఏదో పక్షిని కొట్టేశారు. చూడొచ్చు. పక్షా ఏంటిది అది అలాగుంది? ఇప్పుడు అది కిందన పడుతుంది చూడండి. ఒరే కోడా, గిన్నె కోడా అది? అది ఏది ఇది అలాగ ఏది? గిన్నెకోడి చచ్చిపోయింది. గిన్నెకోడి కోకో గిన్నెకోడి గిన్నెకోడి అది కాదు, ఇది కాదు. మంకీ మంకీ అలాగా అలాగే చేద్దాం. ఇప్పుడు నేను దీన్ని పట్టుకొస్తానులే, పద కలిసి తిందాం. గిన్నె కోడి దొరికిందమ్మా, గిన్నె కోడి. అమ్మ ముళ్ళు గుచ్చిపోతున్నాయి దేవుడు. ఇప్పుడు ముళ్ళు దిగిపోయింది, అన్నీ వచ్చి హెల్ప్ చేశాడు. ఇది వీళ్ళు ఇప్పుడు కొట్టినట్లేదు, దీని రక్తం ఇది అంటుకోవడం చూస్తుంటే ఆల్రెడీ కొట్టేసి ఉంచినట్టున్నారు ముందు నుంచి చెట్టు మీద ఎట్టి. ఇప్పుడు కొట్టుంటే రక్తం ఎక్కువ రావాలి కదా, రక్తం అది ఎక్కువ రావట్లేదు. వీళ్ళు దట్టు మేము రాగానే బట్టలు కూడా వేసుకున్నారు. ఎప్పుడు చచ్చిపోయావు నువ్వు? ఎప్పుడు చచ్చిపోయావు? ఇది ఎప్పుడు చచ్చిపోయింది తెలియట్లా. నెత్తి చూడడానికి అయితే స్కై బ్లూ కలర్లో గిన్నెకోడిలా ఉంది. నియా ఇదిగో పట్టుకో, ఎంజాయ్. అమ్మా అబ్బా అబ్బే నా కోకో 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 కో. Oh, wait. 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 Rip off. Oh, these are very sharp. Wait. Hold this. I'll break it. Not like that. Wait. ఇక్కడ చూడండి. Okay. Even for me it got same. తెగ గుచ్చుకుంటున్నాయి ముళ్ళు. లేటో దొబ్బేశారు, పరిగెట్టుకొని వెళ్ళాలి. తప్పడిపోతాం. కోతులు ఆటాడడానికి వెళ్తున్నారు. ఇప్పుడు కోడి దొరికింది కదా, ఇప్పుడు కోతి. ఫర్ ఎనర్జీ, బలం.
Chua heta ono ko de thae ne ono ajane ko ta duku we gageta ko be duku achi ko duku అది కాదు మరి పరిగెడతాడు నో okoa ఒక్కోవా okoa ko no జిగ్ 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 de ge we ta ko obi obi chi ko ta ada ko ju chu ta ai chi ko no i vi te so ai chi ko ko yo be de ga bu జలుబు చేసిందా ai amasa బాబోయ్ hey కొట్టు 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 మంకీ బబూన్ ne ya ko వాట్ ఈస్ బబూన్ ఇన్ దేర్ నేకో చాగా తీసి కొడితే నేకో కొట్టండి అది నేకో usa papu నువ్వు ఎన్నిసార్లు అన్న నాకేం అర్థం కాదు అంజులని జోలి దెంగక ఏమంటున్నావు అన్న తిడుతున్నాడు అంటావా తెలియక అన్నాడు అంటావా రోడ్ వెళ్ళే రూట్ అంతా చూడండి మొత్తం రాయిలు గతుకులు మధ్యలో ఈ ముళ్ళు చెట్లు ఈ సింహాలు మాత్రం బాగా ఫాలో అవుతున్నాయి వేట సింహాలు Money. Yes. Colete. Colete. ఈ పార్ట్ 1 వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పార్ట్ 2 వీడియోలో అయితే అసలు ఫుల్ క్రేజీ ఎంటర్టైన్మెంట్ అనమాట. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది పార్ట్ 2 వీడియో. మొత్తం హంటింగే ఉంటుంది. డిఫరెంట్ యానిమల్స్ని అయితే హంట్ చేసాం. సో బబూన్ని హంట్ చేసామా లేదా, అసలు కోతి దొరికిందా లేదా, ఆ కోతిని వాళ్ళు తిన్నారా లేదా, అన్నీ అయితే సెకండ్ పార్ట్లో మీకు హంటింగ్ వీడియోలో వస్తాయి. సో చూస్తూనే ఉండండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పార్ట్ 3 వీడియోతో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బోయ్.